హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ధనత్రయోదశి ఒకటి. ధనత్రయోదశిని ధనత్రేయస్ అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి నాడు ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈరోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని, వినాయకుణ్ణి, ధన్వంతరిని, అలాగే కుబేరుణ్ణి పూజిస్తారు. 2023 సంవత్సరంలో ధనత్రయోదశి శుక్రవారంతో కలిసి వచ్చింది. అందువల్ల ఈ రోజుకి మరింత విశిష్టత పెరిగింది. ఈరోజు బంగారమే కొనక్కర్లేదు. కేవలం ఈ ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. బంగారాన్ని కొన్న మహాపుణ్యం మీకు కలుగుతుంది. అదేవిధంగా ధనత్రయోదశి రోజు ఏమీ చేయకపోయినా ఈ ఒక్కటి చూస్తే చాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరుల వర్షం కురుస్తుంది. హిందూ పురాణాలలో ధనత్రయోదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని నమ్మకం. దీపావళికి ముందు జరుపుకునే ప్రధానమైన పండుగ ధనత్రయోదశి. ఎవరైతే ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారో వారు సంపన్నులుగా జీవిస్తారని, సుఖశాంతులతో ఉంటారని చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో దేవదానవులు అమృతం కోసం మదిస్తున్న పాలకడల నుండి లక్ష్మీదేవి ఈరోజే ఉద్భవించింది అని అంటారు. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడని పురాణ కథనం. ఈ రోజున ధనాది దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం వలన విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనిని ధనత్రయోదశిగా పిలుస్తారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకునేందుకు ఒకరోజు భృగు మహర్షి పయనమవుతాడు. దారిలో వైకుంఠానికి వెళ్ళినప్పటికీ ఆయన రాకను లక్ష్మీనారాయణులు గమనించరు. దాంతో మహర్షి ఆగ్రహించి స్వామి వక్షస్థలాన్ని తన్నినా ఆయన చెలించడు. పైగా ఋషిని శాంతపరిచి సపర్యలు చేసి పాదాలను స్మరిస్తాడు. అదును చూసి భృగువు అరికాలు నేత్రంలోని అహంకారాన్ని చిదిమేస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు స్వామిని శరణు కోరుతాడు భృగువు. తన నివాసస్థానమైన విష్ణువు గుండెల మీద ముని తన్నడం లక్ష్మీ కోపానికి కారణమవుతుంది. భర్త ఆ ముని పాదాలను తాకడాన్ని భరించలేక ఆమె భూలోకానికి వెళ్తుంది. ఆ రోజే ఆశ్వయుజ బహుళ త్రయోదశి అని మరికొందరు అంటారు. లక్ష్మీదేవి భూలోకంలోని కరవీరపురం, నేటి కోల్హాపూర్కి చేరుతుంది. కుబేరుడు అక్కడికి వెళ్ళి ఆమెను పూజించి అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే అతడు ఎంతో ధనవంతుడు అయ్యాడు అంటారు. ధనాది దేవత భూలోకానికి చేరిన రోజు కాబట్టి ఈ రోజును ధనత్రయోదశిగా భావిస్తారు కొందరు. ఇదే రోజున యమత్రయోదశిగాను పరిగణిస్తారు. పూర్వం యముడు అనే రాజుకి లేక కొడుకు పుడతాడు. వివాహమైన 4వ రోజుని ఆ రాజకుమారుడు మరణిస్తాడని కొందరు హెచ్చరిస్తారు. కాలక్రమంలో ఒక రాకుమారి అతన్ని వరించి పెళ్లాడుతుంది. భర్తను తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది. పెళ్ళైన 4వ రోజున రాజకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలను రాశులుగా పోసి దీపాలు ఉంచుతుంది. ఆ రాకుమారి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తూ ఉంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలను తీసుకెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్ళు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరిచిపోతాడు యముడు. మృత్యుగడియలు దాటి యముడు శూన్యహస్తాలతో వెనుతిరిగాడన్నది మరొక కథ. ఈరోజు త్రయోదశి వేళ యమప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదని చెబుతూ ఉంటారు. ఈరోజు ఆదివైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ధన్వంతరి త్రయోదశిగాను పిలుస్తారు. అందుకే వైద్యులను ఘనంగా పూజిస్తారు. మహావిష్ణువు వామనవతారం ధరించి
బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కింది ఈరోజే అని ప్రతీతి. అందుకే త్రివిక్రమ త్రయోదశిగా పిలవడం పరిపాటి. ఈ రోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ ధనత్రయోదశి రోజు చాలామంది బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. చిన్న చిన్న ఫంక్షన్ల నుండి పెళ్లిళ్ల వరకు ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. అందుకే ఏ శుభకార్యమైనా ఎంతో కొంత బంగారం కొంటారు. 2 గ్రాముల బంగారం కొన్నా సరే శుభసూచకంగా భావిస్తారు. బంగారం కొంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే అని నమ్ముతారు. అయితే ఈరోజు బంగారమే కొనాల్సిన పని లేదు. ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొన్నా చాలు, లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. మీ ఇంటికి బంగారం తెచ్చుకున్నట్లే లెక్క. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది దక్షిణావృత శంఖం. శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖం కనిపిస్తుంది కనుక లక్ష్మీదేవికి దక్షిణావృత శంఖం చాలా ఇష్టమైనది. ధనత్రయోదశి సందర్భంగా మీరు దక్షిణావృత శంఖాన్ని కొని తెచ్చి లక్ష్మీదేవి ముందు పెట్టి ధనత్రయోదశి రోజు పూజిస్తే చాలు. లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఇక రెండవది శ్రీయంత్రం. ఇంట్లోని పూజాగదిలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించడం చాలా శుభప్రదం. శ్రీయంత్రాన్ని కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ రోజు ఉత్తమమైనది. దీంతో పాటు ధనత్రయోదశి రోజు కూడా బంగారం బదులు శ్రీయంత్రాన్ని కొనుక్కోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మూడవది మట్టి కుండలు. వేసవి కాలంలో చాలామంది ఇంట్లో కుండలను పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ధనత్రయోదశి రోజు కూడా మట్టి కుండలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు వీలైతే మట్టి కుండలను దానం చేయండి. దీనివలన విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇక నాలుగవది గవ్వలు. మీరు ధనత్రయోదశి రోజు బంగారం బదులు గవ్వలను కూడా కొనవచ్చు. ఈ గవ్వలను కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు అమ్మవారి పాదాల వద్ద సమర్పించండి. మరుసటి రోజు ఉదయం స్నానం పూర్తయ్యాక ఈ గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి ఖజానాలో ఉంచండి. అంటే మీరు ధనం, బంగారం దాచుకునే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువునైనా ధనత్రయోదశి రోజు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే చాలు. మీరు బంగారం కొనాల్సిన పని లేదు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనత్రయోదశి రోజు రోడ్లపై వెళ్ళే క్రమంలో మీకు నాణెం దొరికితే శుభప్రదంగా చెబుతారు. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు బల్లి కనిపించడం కూడా శుభశకునంగా భావిస్తారు. ఓ మంచి పరిణామంగా చెబుతారు జ్యోతిష్య నిపుణులు. ధనత్రయోదశి రోజున ఇంట్లో బల్లి కనిపించడం వలన అదృష్టం లభిస్తుందని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక ధనత్రయోదశి రోజున ఆవు కనిపిస్తే శుభప్రదం. ఉదయం పూట ఈరోజు ఆవు కనిపిస్తే మీరు చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని సంకేతం. వ్యాపారపరమైన సమస్యలు తొలగిపోతాయట. ఆర్థిక సమస్యలు దూరమవుతాయట. మరి ఎంతో విశేషమైన ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధనత్రయోదశి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈరోజు ఉదయమే స్నానమాచరించి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవిని పువ్వులతో అలంకరించాలి. లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారిని సహస్రనామాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. ఇలా చేస్తే చాలు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. మళ్ళీ ధనత్రయోదశి వరకు ధనవృద్ధి,
ధనలాభం కలుగుతాయి. కాబట్టి ఎంతో విశేషమైన ధనత్రయోదశి రోజు ఈ వస్తువుల్లో ఒక్క వస్తువునైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదు.